నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. నూజివీడు టీడీపీ టికెట్ ఎవరిది? పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో ఇంకా చేరలేదు. ఎందుకు? ఏం జరుగుతుంది? నూజివీడులో ఆల్రెడీ టికెట్ ఆస్పరెంట్స్ బోలెడంత మంది ఉండగా ఎవరో బయట వ్యక్తుల పేర్లు ఎందుకు వినబడుతున్నాయి? వీటన్నిటి మీద సమగ్ర సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి సుభాకర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, ఏంటి నూజివీడు విషయంలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ సర్వేలు కూడా జరుగుతూ ఉన్నా కానీ, లేకపోతే పార్థసారథి వెళ్ళి అక్కడ కొంతమందితో కలుస్తూ ఉన్నా కానీ ఎందుకు పేరు అనౌన్స్ కావట్లేదు? ఎందుకు టీడీపీలో ఇంకా జాయిన్ అవ్వలేదు? ఏం జరుగుతుంది నూజివీడు విషయంలో? నూజివీడు విషయం కానీ, మైలవరం విషయం కానీ, పెనమలూరు విషయం కానీ, ప్రస్తుతానికి ఈ చేరికలు, పార్టీ కండువాలు అనేది ఈ రాజ్యసభ ఎన్నికలకి ముడిపడి ఉంది. ఈ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేస్తారేమో, అవి ఓట్లు వేయటానికి అనర్హులుగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కండువాలు మార్చుకునే వ్యవహారం అనేది ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది. దానికి లేట్ అవడానికి ప్రధాన కారణం. ఓకే, నూజివీడు విషయంకి వస్తే సారథికి ఆల్మోస్ట్ కాదు 100% కన్ఫర్మ్ అయింది అని చెప్పాలి. దానికి మనకి అందుతున్న సమాచారం ఏంటంటే, నిన్న మొన్న సారథి ఆఫీస్ నుంచి నూజివీడులో తనకి పార్టీ ఆఫీస్ కోసం, ఎన్నికల కార్యాలయం కోసం, ఎలక్షన్ రన్ చేయడం కోసం, ఒక స్థల సేకరణ కోసం నిన్న మొన్న అక్కడ స్థానిక నాయకులతో సారథి మనుషులు వాళ్ళని వ్యక్తిగతంగా కలవటం, ఇట్లా మాకు టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి, ఈవెన్ వైసీపీ నాయకులు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రకరకాల గ్రామాల్లో ఏదైతే వైసీపీ వర్గంగా ప్రస్తుతం వైసీపీ పార్టీగా కొనసాగుతున్నారో వాళ్ళ ఇళ్ళకు కూడా సారథి మనుషులు వెళ్ళి, ఇట్లా మీ సహకారం కావాలి, మనం గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం కలిసి పనిచేసాం అని ఆనాటి సంఘటనలను గుర్తు చేస్తూ, నేను మీ మనిషిని, మీ అందరి వాడిని, మనం అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి సారథి వైసీపీకి సంబంధించిన నూజివీడు నియోజకవర్గంలో గత కాంగ్రెస్ పార్టీ పరిచయాలని దృష్ట్యా అతను వాళ్ళతో ఫోన్ టచ్లో ఉన్నారని మనకు తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఆస్పరెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళని పార్థసారథి పేరుని పరిగణలోకి తీసుకోవటానికి ముందు అక్కడ ఉన్న వ్యక్తులతో కూడా టీడీపీ అధిష్టానం మాట్లాడి వాళ్ళని సంతృప్తిపరిచింది. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసింది. వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. వాళ్ళు సంతృప్తిగా ఉన్న తర్వాతే సారథి పేరుని బయటపెట్టింది టీడీపీ అధిష్టానం అనేది మనకు తెలుస్తుంది. దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవాలా? పార్థసారథి దాదాపుగా కాదు, అది పూర్తిస్థాయిలో కన్ఫర్మ్. అది పేరు ప్రకటన అనేది ఆ లిస్టులో రాలేదనేది తప్ప ఇప్పటికే అక్కడ పని మొదలు పెట్టేశారు సారథి అనేది మనకు తెలుస్తుంది. మరి పెనమలూరు టికెట్టే పార్థసారథి అడుగుతున్నారు అని కొంత ప్రచారం జరిగింది కదా. పెనమలూరు నుంచి వెళ్ళడానికి పార్థసారథి సిద్ధమైపోయినట్టే. పెనమలూరు అనేది అతను ఫస్ట్ నుంచి కూడా, నేను ఇక్కడ స్థానికంగా పెనమలూరులో ఉన్నాను, నాకు కంఫర్ట్ పెనమలూరు అయితే అనే పరిస్థితి ఉంది. కానీ టీడీపీ అధిష్టానం సారథిని, పెనమలూరు అనేది చాలా ఈజీ సీటు టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం, ఇది నూజివీడు అయితే పక్కగా ఆ సీటుకి నువ్వు బలం చేకూర్చే పరిస్థితి అవుతుంది అనేది, అక్కడ ఎవరైతే ముద్రపోయిన వెంకటేశ్వరరావు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సారథిని ప్లేస్ చేయటం, అక్కడ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు దాదాపు 30 నుంచి 35 వేలు ఉన్న దృష్ట్యా సారథి బలమైన అభ్యర్థి అని చెప్పేసి టీడీపీ అధిష్టానం నమ్మటం, దాన్ని సారథికి కన్విన్స్ చేసే పరిస్థితుల్లో సారథి కన్విన్స్ అయ్యి యాక్షన్లోకి దిగారనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇక వైసీపీ కూడా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావుని కూడా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు మార్చాలనుకుంటుంది అప్పారావుని? ఒకవేళ మారిస్తే ఎవరు వచ్చే అవకాశం ఉంది? పార్థసారథి మేకా ప్రతాప్ అప్పారావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ 3 సార్లు హ్యాట్రిక్ దాటి విజయం సాధించారు. అయితే ఆయనకి వ్యక్తిగతంగా ఆయన పట్ల వ్యతిరేకత కానీ, పార్టీ పరంగా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ మార్పులు చేర్పులు అనే ఇదిలో భాగంగా కొత్త మొహాన్ని తీసుకొచ్చి పెడితే, ఆ ప్రభుత్వ వైఫల్యం కానీ, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యతిరేకత కానీ ఓవర్కమ్ అయ్యి ఆ కొత్త ఫేస్ని తీసుకొచ్చి పెడితే మనకు పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేది
వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మార్పులు చేర్పులు ఇక్కడ ఏదైతే మార్పులు చేస్తున్నారో దానిలో భాగంగా, కాకపోతే ఇక్కడ నూజివీడు పరిస్థితికి వచ్చేప్పటికి మేకా ప్రతాప్ అప్పారావుని మార్చడం జరిగితే ఆయన్ని ప్లేస్ చేయడానికి ప్లేస్ లేదు. ఓకే, సో ఇక ఆయన పక్కన పెట్టి ఆయనకి ఎక్కడ టికెట్ లేనట్టే అనుకోవాలా? ఎక్కడ టికెట్ లేనట్టే. అది కొంత ఈ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మేకా ప్రతాప్ అప్పారావు. ఆ పరిస్థితుల్లో అతన్ని పక్కన పెట్టడం అనేది ఆ సామాజిక వర్గాన్ని కూడా కొంత బాధించే అంశమే అని చెప్పొచ్చు. ఓకే, సో ఎవరు తీసుకురాబోతుంది అనేది ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా? గతంలో గెలిచిన ఎమ్మెల్యే, అదే నూజివీడులో గతంలో గెలిచిన ఎమ్మెల్యే ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యి లాస్ట్ మినిట్లో టీడీపీ టికెట్ తెచ్చుకుని ఓవర్ నైట్ ఇవాళ టికెట్ తెచ్చుకోవటం, రేపొద్దు నామినేషన్ వేసేయటం, ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయి అనూహ్యంగా గెలిచిన చిన్నం రామకోటయ్య అనే మాజీ ఎమ్మెల్యే బలమైన అభ్యర్థి, ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి అని అతన్ని ఇప్పటికే సీఎంఓకి తీసుకెళ్ళి మంతనాలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు చిన్న రామకోటయ్యతో మీరైతే బలమైన అభ్యర్థి, మీకు అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి ఒప్పించే ప్రయత్నం మాటల వరకు జరిగినాయి. చిన్న రామకోటయ్య ఏం చెప్పాడు అనేది ప్రస్తుతానికి మనకి అంత స్పష్టత లేదు. కానీ ఇతను ముఖ్యమంత్రి కార్యాలయానికి చర్చల వరకు వెళ్ళి చర్చించి వచ్చారనేది మట్టికి సుస్పష్టం. సో వీళ్ళిద్దరూ పార్థసారథి, రామకోటయ్య అయితే గనక వాస్తవానికి క్యాండిడేట్లు, నూజివీడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? నూజివీడు ఏ పార్టీ వైపు నూజివీడు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది వీళ్ళిద్దరు క్యాండిడేట్ల పరంగా? గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైసీపీ పార్టీ వరుస విజయాలతో నూజివీడు ఇదే ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ముందంజలో ఉన్నారు నిన్నటి వరకు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడ ప్రజా వ్యతిరేకత, గవర్నమెంట్ వ్యతిరేకత అనేది ఒకటి. రెండు, స్థానికంగా అన్నిసార్లు గెలిపించిన వాళ్ళ కనీసం రోడ్లు, మౌలిక వసతులు, త్రాగునీరు, దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనిపించకపోవటం, ముఖ్యంగా అతను వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ గ్రామానికి, ఏ పంచాయతీకి కూడా ఏమీ చేయలేని పరిస్థితి, అభివృద్ధి పనులు ఏమీ చేయలేని పరిస్థితి. దాని కారణంగా ప్రభుత్వ వైఫల్యం అది. దాన్ని ఎమ్మెల్యేలకు చుట్టేసి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అనేది, మీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మారుస్తున్నాము అనే దాంట్లో మార్చే పరిస్థితి వైసీపీ ఆలోచిస్తుంది. కాబట్టి అక్కడ టీడీపీకి అత్యంత బలమైన అభ్యర్థి సారథి అవుతారంటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రధాన కారణం ఆయన సామాజిక వర్గం. 2, గతంలో మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సంబంధాలు అతనికి గ్రామాన ఆ లింక్ అనేది ఉంది. ఆ లింకులు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో సారథి ఆఫీస్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా కూడా సారథి చాలా బలమైన అభ్యర్థి. రైట్, సుభాకర్ గారు, థ్యాంక్ యూ.